అరుంధతి జన్మ వృత్తాంతం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఒకరోజు సత్యలోకంలో ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవతి అయిన ఒక కన్యను వర్ణింపనలవి కాని ఒక యువకుని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య, యువకుని పేరు మన్మధుడు. సృష్టి కార్యంలో తనకు సహాయపడమని చెబుతూ బ్రహ్మదేవుడు ఆ యువకునికి అరవిందము, అశోకము, దూతము, నవమల్లిక, నీలోత్పలం వంటి 5 సమ్మోహన బాణాలను ప్రసాదించాడు. బాణశక్తిని పరీక్షింపదలచి మన్మధుడు వాటిని బ్రహ్మలోక వాసులపై ప్రయోగించాడు. బ్రహ్మదేవునితో పాటు బ్రహ్మలోక వాసులందరూ అక్కడే ఉన్న సంధ్యను చూచి మోహానికి లోనయ్యారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సంధ్య పరమేశ్వరుని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబడిచాడు. రెప్పపాటు సమయంలో జరిగిన తప్పుకు తల వంచిన బ్రహ్మదేవుడు కోపగించి మన్మధుని ఈశ్వరుని నేత్రాగ్నితో పడి భస్మమవుతావని శపించాడు. తన వల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారన్న అపరాధ భావంతో సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు చేసి తనువు చాలించదలిచింది. పయనమైపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు వశిష్ఠ మహర్షిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరాడు. వశిష్ఠ మహర్షి ఆమెకు శివ మంత్రానుష్ఠానమును వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు. సంధ్య తదేకా నిష్ఠతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు. అంతటా ఆమె ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామ వికారం కలిగరాదు అనే వరాన్ని ప్రసాదించమని శివుని ప్రార్థించింది. శివుడు ఆమె లోకోపోకర దృష్టికి చాలా సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె నా భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు నపుంసకులుగా మారాలి. అంతేకాదు నేను అనేక మందికి కామ వికారాన్ని కలిగించాను కాబట్టి ఈ దేహం నశించిపోవాలి అని కోరింది. శివుడు తదాస్తు అని మేధాతిథి మహర్షి గత పుష్కర కాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండలంలో అదృశ్యరాలివై నీ శరీరాన్ని దగ్ధం చేసుకుని తిరిగి అదే కుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం దగ్ధమయ్యే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని ఆజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండలంలో దగ్ధం చేస్తూ వశిష్ఠుడే తన భర్త కావాలని కోరుకుని అగ్నికుండం నుంచి తిరిగి జన్మించింది. ఆమె అరుంధతి. సంస్కృత భాషలో అరుం అంటే అగ్ని, తేజము, బంగారము అని అర్థాలున్నాయి. దతి అంటే ధరించినది అని అర్థం. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుంధతి అనబడింది. పరమేశ్వరుని వరప్రసాదమైన అరుంధతిని మేధాతిథి పెంచి పెద్దదానిని చేశాడు. మేధాతిథి అరణ్య ప్రాంతంలో ఒక చిన్న కుటీరంలో తన కూతురు అరుంధతితో కలిసి నివసిస్తున్నాడు. శివారాధనలో కాలం గడుపుతూ కుమార్తెకు విద్యాబుద్ధులు నేర్పుతున్న మేధాతిథి యవ్వనంలో అడుగుపెట్టిన అరుంధతి వివాహం గురించి ఆలోచిస్తున్నాడు. అరుంధతి అపురూప సౌందర్యవతి, సుగుణాల రాశి. కిన వరుణ్ణి తేవడం తనకు సాధ్యమా? ఆ పరమేశ్వరుడే అందుకు సహాయపడాలి. ఆ విధంగా తలుచుకుంటూ శివారాధన చేస్తూ శివునికి హారతిచ్చి భక్తిగా ఇద్దరూ కళ్ళకు అద్దుకున్నారు. అదే సమయంలో మేధాతిథి ఆశ్రమానికి వశిష్ఠ మహర్షి వచ్చారు. మునివర్య, ఈ ప్రాంతం తాపసులు నివసించడానికి ఎంతో అనువుగా ఉందని చంద్రభాగా నదీ తీరాన ఉన్న ఈ ప్రాంత పరిసరాలలో ఆశ్రమం నిర్మించుకుని నివసించాలని సంకల్పం కలిగింది. మీకేమీ అభ్యంతరం ఉండదు కదా అంటూ వశిష్ఠుడు అడిగాడు. బ్రహ్మ మానస పుత్రులు సప్త ఋషులలో ఒకరు పరమశివ భక్తులైన మీరిక్కడ నివసించాలని సంకల్పించడం మా పూర్వజన్మ విశేషమే అంటూ మేధాతిథి తన కుటీరంలోకి ఆహ్వానించాడు వశిష్ఠుడిని. నా పుత్రిక అరుంధతి అంటూ పరిచయం చేసి అతిథిగా వచ్చిన వారు వశిష్ఠ మహర్షులు. వారికి తీర్థ ప్రసాదాలు తీసుకుని రా కుమారి అని అరుంధతిని పురమాయించాడు మేధాతిథి. ఈవేళ మాస శివరాత్రి పర్వదినం కాబట్టి ఉపవాస దీక్షలో ఉన్నాను. ఇక వెళ్ళి వస్తాను, సెలవు అంటూ దేదీప్యమానంగా వెలుగుతున్న శివలింగానికి నమస్కరించి బయటకు వచ్చాడు వశిష్ఠుడు. ఒక ప్రక్కగా నిలబడి ఆయన వైపు చూచిన అరుంధతికి, నీకు కాబోయే భర్త తపస్సంపన్నుడు, మహాజ్ఞాని, నీ మనస్సును చూరగొనడానికి స్వయంగా తానే రాగలడు, పతివ్రత శిరోమణివై వర్ధిల్లగలవు అనే పలుకులు వినిపించాయి. ప్రాతకాలాన నదీ తీరంలో పార్థివలింగాన్ని చేసి అభిషేకిస్తున్న తన చెవికి వినిపించిన ఆ పలుకులు గుర్తుకు రావడంతో అనంతరం మనస్సులో సిగ్గుపడింది. పరమేశ్వర, ఈ మహర్షి పొంగవనే నాకు పతిగా అనుగ్రహించు. ఎప్పుడూ ఆయన వెంటనే ఉంటూ పతివ్రతగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించు అని కోరుకుంది అరుంధతి.
ఆమె విన్నపం ఆలకించాడు పరమశివుడు. అందుకే తరువాత కొంతకాలానికే అతిథి వశిష్ఠ మహర్షికి అరుంధతిని ఇచ్చి వివాహం జరిపి తన బాధ్యత సక్రమంగా నెరవేర్చి సంతృప్తిని పొందాడు. అరుంధతిని ఆరని జ్యోతి, ఆరం జ్యోతి అని కూడా పిలుస్తుంటారు. అరుంధతి వశిష్ఠునికి అన్ని విధాలా తగినిల్లాలుగా మసులుతూ అతిథి అభ్యాగతులకు ఆదరిస్తూ పతివ్రతా శిరోమణిగా త్రిలోక పూజ్యురాలుగా కీర్తిని పొందింది. అరుంధతి పట్ల ప్రసన్నుడైన పరమశివుడు మీకు నక్షత్ర రూపమును అనుగ్రహించి అంతరిక్షంలో భర్త ప్రక్కన శాశ్వతంగా వెలిగేలా వరం ప్రసాదించాడు. అరుంధతి వశిష్ఠులను ఆదర్శ దంపతులుగా గుర్తించి ప్రతి శుభకార్యంలోనూ దైవకార్య ఆరంభంలోనూ వారిని తలుచుకుని నమస్కరించడం పరిపాటైంది. అరుంధతి వశిష్ఠాభ్యో నమః అంటూ ఆ దంపతులను స్మరించి వారి దీవెనలు అందుకోవడం శుభప్రదం. నూతన నవవధూవరులకు వివాహం కాగానే అరుంధతి నక్షత్ర దర్శనం చేయించడం వల్ల వారి దాంపత్య జీవితం సుఖప్రదం అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య అనురాగాలు పెంపొందుతాయి అంటూ అరుంధతి జన్మ వృత్తాంతాన్ని వివరించాడు. సూత మహర్షి విష్ణు సహస్రనామాల్లో సైతం అరుంధతిని గురించి ప్రస్తావించడం జరిగింది. వీరిని సందర్శించడం వల్ల నూతన దంపతులకు సౌభాగ్యములు కలుగుతాయని పెద్దల వాక్కు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.